ఒక మండే వీడియో ఇది. ఓకేనా, ఇది మండే వీడియో. ఇది ఆల్రెడీ కంటిన్యూ జరుగుతుంది, మధ్యలో కట్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్నటి ప్రివ్యూ క్లోజ్ ఇది 214 అయితే ఇక్కడ మనకు డౌన్ సైడ్ ఇది మనకు 73-77 రూపీస్ దాకా రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది ఎక్కడ కలిగింది, ఇది 115 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ మనకు డౌన్ అయినా కూడా ఇది మనకు 97 రూపాయల నుండి ఇక్కడ ఇది 120 రూపాయల దాకా రావడం జరిగింది. ఇక్కడ మనకు దీంట్లో మనం భయపడిన అవసరం లేదు. ఇక్కడ మనకు ఇక్కడ నుండి కూడా మనకు సపోర్ట్ ఉంది. అంటే ఇది మనకు మెయిన్ సి ఏ విధంగా ఉంటుందో, మనకు మెయిన్ సి ఏ విధంగా ఉంటుందో ఇది కూడా మనకు అదే మూమెంటం చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అర్థమవుతుందా, ఎందుకంటే కట్టని కూడా చూపిస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుంది. ఓకేనా, ఇది ఎప్పుడైతే మనకు మెయిన్ సీల్ ఇక్కడ బ్రేక్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప, లేకుంటే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మనకు మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. చూసుకున్నట్లయితే 1, 2, 3, 4 సపోర్ట్లు అనేది మనకు ఇక్కడ మనకు మెయిన్ సి అనేది ఏర్పడడం జరిగింది. దీంట్లో మనకు డౌన్ అయినా సరే మళ్ళీ మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. మామూలుగా ఏంటంటే ఎప్పుడైతే ఒక సపోర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కిందికి అయిన తర్వాత మళ్ళీ అది దాని కింద ఉన్న సపోర్ట్ని తీసుకో. ఉదాహరణకు ఇది ఇక్కడ నుండి పైకి అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది, కానీ మళ్ళీ మనకు ఇక్కడ రాలేదు. అంటే చూసుకున్నట్లయితే ఇది మనకు పైకి వెళ్తూనే ఉన్నది. ఇక్కడ నుంచి గ్రాఫ్ చూసుకున్నట్లయితే అర్థమవుతుందా. ఇక్కడ మనం దీంట్లో గమనించినట్లయితే దీంట్లో చూడండి ఇక్కడ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది మనకు చూసుకున్నట్లయితే దీన్ని బ్రేక్ చేయలేదు. ఇక్కడ మనకు అర్థమవుతుందా, దీన్ని మనకు బ్రేక్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఇది ఒకరోజు ఇది ఇక్కడ చూడండి, ఇక్కడనే మనకు సపోర్ట్ తీసుకుంది. మనకు మెయిన్ సపోర్ట్ ఇది, అంటే ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. అర్థమవుతుందా, ఈ విధంగా మనకు 4 రకాల సపోర్ట్లు ఉన్నాయి కాబట్టి దీంట్లో మనం భయపడిన అవసరం లేదు. కానీ పీలో చూసుకుంటే మాత్రం దీంట్లో మనకు ఇటువంటి ఏ సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా ఏర్పడలేదు. ఈ విధంగా పైకి వెళ్ళింది ఓకే, తర్వాత మళ్ళీ డౌన్ అయినప్పుడు కూడా ఇది మనకు ఈ విధంగా రాలేదు. ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఇంత డౌన్ రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళినా కూడా మళ్ళీ మనకు ఈ సపోర్ట్ని ఇది బ్రేక్ చేసింది మళ్ళీ. అర్థమవుతుందో, ఈ విధంగా సపోర్ట్ అనేది మొదటగా ఏర్పడే సపోర్ట్ అనేది బ్రేక్ అయినట్లయితే మళ్ళీ ఇది మనకు కిందికి వచ్చినా కూడా ఇది ఇక్కడ నుంచి మూమెంటం తీసుకున్నా కూడా ఇక్కడ దీని నుంచి ఇది మనకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనం చూసిన ఈ 24,000 సి అనేది ఇక్కడ ఇది 99 రూపాయల నుండి ఈ విధంగా 124 రూపాయలకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 104 రూపాయల నుండి మళ్ళీ ఇది 124 రూపాయలకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 110 రూపాయల నుండి ఏకంగా ఇది 201 రూపాయి దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ సపోర్ట్ అనేది దీనికి ఇక్కడనే ఉంది. ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే మళ్ళీ మనకు ఈ మధ్యలో ఇది తీసుకుని మనం అస్సలు అనుకోకూడదు. ఈ చిన్న మనకు సపోర్ట్ అనేటివి వేస్ట్. ఇది అదాక మనకు మేజర్ సపోర్ట్ మనకు ఇక్కడ నుండి ఉంటుంది. ఇక్కడ ఆగి మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రం మనం బై చేసుకోవాలి తప్ప మనం ఏదో గుడ్డిగా బై చేసుకుంటే మాత్రం లాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అర్థమవుతుందా. అదేవిధంగా ఒకసారి మనం పీలు కూడా గమనిద్దాం. ఇక్కడ 24,650 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్ ఇక్కడ ఇది ఈ విధంగా 50 రూపాయల నుండి ఎకరాకెళ్ళింది 89 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ మనకు ఇక్కడ మనకు కరెక్ట్ ఇది మనకు మూమెంటం అనేది లేదు. డైరెక్ట్ ఇది ఒక క్యాండిల్ అనేది ఇక్కడగా బ్రేక్ చేసింది. ఈ విధంగా డౌన్ అవ్వకుండా రావడం జరిగింది. చూసుకున్న 50 రూపాయల నుంచి ఇది 54 రూపాయల దగ్గర. అంటే దీంట్లో ఎటువంటి మూమెంటం ఉండదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 50 రూపాయల నుండి ఎక్కడాకెళ్ళింది ఇది 62 రూపాయలు. ఇటువంటి మూమెంట్ అయినప్పుడు మనం ఆగాలి. మనం ఎప్పుడే బై చేసుకునే అవసరం లేదు. ఒకసారి చూడాలి దాని మూమెంట్ అనేది మనకు ఏ విధంగా ఉంది, సిఈ మూమెంట్ అనేది ఏ విధంగా ఉన్నది, ఇది మనం
గుర్తించుకున్నట్లయితే మనం కరెక్ట్ ఐడెంటిఫై చేసినట్లయితే మనకు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు కూడా మనం పడేదాన్ని మాత్రం అస్సలు బై చేయకూడదు. అందరూ తెలుసు. కాకపోతే పడేది ఏంటంటే మనకు ఏ విధంగా ఏర్పడుతుందంటే దీంట్లో మనకు పెద్ద మూమెంటం అనేది ఉండదు. అర్థమవుతుందా? ఇది చూడండి, ఇక్కడ ఇది ఇంత దారుణంగా కిందికి రావడం జరిగింది. దీంట్లో మూమెంట్ చూసినట్లయితే ఎంత చిన్నగా ఉందో. ఇది 45 రూపాయల నుంచి వెళ్ళి ఇది మనకు 53 రూపాయలు, తర్వాత ఇది మనకు 47 రూపీస్ నుంచి వెళ్ళి ఇది 53 రూపీస్, అంటే 5 రూపాయలు మాత్రమే ఉంది. కానీ దీంట్లో మనకు మూమెంట్ లేదని మనకు అర్థమైపోయింది. కాబట్టి మనం ఇటువంటి వాటిని మనం బై చేయకూడదు. మనం మూమెంట్ ఉన్న దాంట్లో మనం బై చేసుకున్నట్లయితే దాని సపోర్ట్ను మనం యాడ్ చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ఇది మనకు డౌన్ అయిపోయి ఇది ఇక్కడ 36 రూపాయలు ఉండి ఇది ఏకంగా ఇది 41 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. తర్వాత 43 రూపాయలు. చాలా చిన్న మూమెంట్లు ఇవ్వడం జరిగింది లాస్ట్ మూమెంట్లో కూడా. ఇటువంటి వాటిని మనం ఐడెంటిఫై చేసుకొని మనం బై చేసుకోకూడదు అసలు. అర్థమవుతుందో? ఆ తర్వాత చూసుకుంటే 24,600 PE ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఇక్కడ ఇది 43 రూపాయలు నుండి ఇక్కడ ఎక్కడికి 76 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకున్నట్టయితే నిన్నటి క్లోజింగ్ మీదనే ఉంది ఈ 915 క్యాండిల్. దీంట్లోనే స్టార్టింగ్ మంచి మూమెంట్ ఉంది. ఆ తర్వాత మనకు డౌన్ అయిన కొద్దీ ఇది మనకు చాలా కిందికి రావడం జరిగింది. అర్థమవుతుందా? ఇది 31 రూపాయల నుండి ఇది మనకి ఎక్కడిక 37 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. పెద్ద మూమెంటం అనేది దీంట్లో మనకు ఎటువంటి మూమెంటం లేదు. కానీ సిఈలో మాత్రం చూసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండమైన మూమెంట్ అనేది ఉంది. అదేవిధంగా చివరిగా చూసుకున్నట్లయితే ఈ 24,500 PE ఇది చూసుకున్నట్లయితే నిన్నటి క్లోజింగ్ ఇది ఇక్కడ మనకు మెయిన్ PEలో ఇది మనకు గ్రీన్ క్యాండిల్గా ఉంది, కానీ ఇక్కడ రెడ్ క్యాండిల్గా మారింది. ఆ తర్వాత ఇది 33 రూపాయల నుండి ఏకంగా ఇది ఎక్కడికెళ్ళింది ఇది 56 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత డౌన్ చూసుకున్నట్టయితే 35 రూపాయల నుండి ఇది మనకు 35 రూపాయలు, అంటే దీంట్లో మనకు మ్యాక్సిమం మనకు 10 రూపాయల మూమెంట్ ఉండకూడదు. ఒక 20 రూపాయలు 30 రూపాయల మూమెంట్ ఉన్నప్పుడు మనం బై చేసుకున్నట్లయితే మనకు బ్రహ్మాండమైన మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది 31 రూపాయల నుండి 33 రూపాయలు. చూడండి ఎంత 2 రూపాయలు తేడా అంతే. ఇటువంటి వాటిలో మనం అసలు బై చేసుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.